अस्सलाम वालेकुम नाज़रीन, KBN न्यूज़ चैनल में आपका खैर मकदम है। ये रही आज की तफसीलात। आज मीरपेट पुलिस हदूद में रच्चाकोंडा पुलिस की जानिब से कॉर्डन सर्च किया गया और बिना पेपर्स के कई गाड़ियों को जब्त किया गया। इस कॉर्डन सर्च में पुलिस के कई ऑफिसर्स और कांस्टेबल शरीक थे। సిగరెట్లు ఫారిన్ సిగరెట్లు ఉన్నాయా? ఫారిన్ సిగరెట్లు అంతే. ఒక్క పొట్లాలు రజనీగంధ లేదా అస్సలు ఇంటే బయట పారేసి అమ్మవా ఫోటోలు తీయనియే కానీ నువ్వు బయట పారేసి. సిపి గారి ప్రొసీడింగ్స్ ప్రకారంగా ఇక్కడ మనకు నేరస్తులు గత చాలా రోజుల నుండి అబ్స్కాండింగ్ ఉన్న నేరస్తులకు వారి కోసం మరియు అనుమానితుల కోసము వివిధ కేసులలో వాంటెడ్ ఉన్న అక్యూజుల కోసం ఈరోజు కార్డనెన్స్ సెట్ చేయడం జరిగింది. అందులో భాగంగా మాకు ఇద్దరు లాంగ్ పెండింగ్ వారెంట్ నేరస్తులు జై కిషోర్ ఒకడు, తర్వాత గోవింద్ రామ్ అనే ఇద్దరు పాత నేరస్తులు, అంటే 2016 నుండి వీళ్ళపైన వారెంట్స్ పెండింగ్ ఉన్నాయి. వారితో పాటు ఇంకొక 15 మంది అనుమానితులను కూడా కస్టడీకి తీసుకోవడం జరిగింది. పాపులాన్ డివైస్ వాడగా మాకు పొట్లకర్ర భాస్కర్ అని ఇంకో నేరస్తుడు కూడా, వీడు కూడా ఓల్డ్ అఫెండర్, గత చాలా రోజుల నుండి మాత్రం తప్పించుకొని తిరుగుతుండే. ఇతను గత 379, 457, 380 అంటే హౌస్ బర్గ్లరీలో ఉండే అక్యూజ్డ్. ఇతను కూడా దొరికిండు పాపులాన్ డివైస్తో. చాలా రోజుల నుండి ఇతను మాకు ఇతను ఏటీఎం అఫెండర్, ఏటీఎం అటెంప్ట్ చేశాడు. ఇతనితో పాటు ఇతను కూడా దొరికాడు. 2 బెల్ట్ షాపులు, తర్వాత ఒక గుట్కా అంటే విడిభాగాలు అమ్ముతున్నారు తెచ్చి, అది కూడా ఫర్దర్
ఎంక్వైరీ చేసి వారిపైన కూడా చర్య తీసుకొని కేసు పెట్టి ఆ గుట్కా ఎక్కడ వస్తుందో వారిపైన కూడా చర్య తీసుకొని కేసు కట్టడం జరుగుతుంది. 20 టూ వీలర్స్ అంటే నెంబర్స్ వాటి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ లేకుండా 20 టూ వీలర్స్ను 4 ఆటోలు దొరికినాయి. వాటి పత్రాలు సరైన పత్రాలు చూసినాక వెరిఫై చేసినాక వారికి ఒకవేళ సరైన పత్రాలు కానీ వాళ్ళు సమర్పిస్తే మళ్ళీ వారికి అప్పగించబడుతుంది. లేదంటే అటు వాళ్ళను కస్టడీకి తీసుకొని ఆ బండి ఎక్కడ వచ్చింది అనేది విచారిస్తాము. దీంట్లో మొత్తం 3 ఏసీపీలు, ఒక ఓఎస్డీ గారు, మైసెల్ఫ్ అండ్ ఇన్స్పెక్టర్లు 18 మంది, ఒక సుమారు 250 మంది ఉమెన్ పీసీలు మరియు సివిల్ పీసీలు, తర్వాత ప్లాటూన్ అండ్ స్పెషల్ పార్టీ పాల్గొనడం జరిగింది. దీనివల్ల మనకు పబ్లిక్ నుండి కూడా మంచి సపోర్ట్ జరిగింది. కాకపోతే ఇప్పుడు ఇతను ఎవరైతే ఇప్పుడు ఆ లేడీ క్వశ్చన్ చేసిందో అతని మీద ఆల్రెడీ అతని పైన ఇప్పటికి 5 ఎక్సైజ్ యాక్ట్స్ కేసు ఉన్నాయి. ఈసారి కూడా అతని దగ్గర వెరిఫై చేసి ఒకవేళ ఉంటే ఈసారి పీడీ యాక్ట్ కూడా పెడదామని ఆలోచిస్తున్నాం. ఒకవేళ అతని దగ్గర వద్ద లభిస్తే దీంట్లో అందరూ పబ్లిక్ కూడా సహకరించారు. ఇలాంటి పోలీస్ వాళ్ళు ఎంతమంది అదే సుమారుగా 250 మంది ఉమెన్ అండ్ మెన్ పార్టిసిపేట్ చేశారు. తర్వాత ఆఫీసర్లు ఒక ఓఎస్డీ, మైసెల్ఫ్ డీసీపీ, 3 ఏసీపీలు, ఇబ్రాహీంపట్నం ఏసీపీ, తర్వాత వనస్థలిపురం ఏసీపీ, ఎల్బీనగర్ ఏసీపీతో పాటు 18 మంది ఇన్స్పెక్టర్లు, ఎల్బీనగర్ జోన్కి సంబంధించిన 18 ఇన్స్పెక్టర్లు, ఎస్ఐస్ అంతా 30 మంది, తర్వాత ఎస్సీస్ నుండి టీసీస్ వరకు మొత్తం అందరూ అంటే డిఫరెంట్ ప్లటూన్స్ అంటే ఆర్మడ్ ఫోర్స్, స్పెషల్ పార్టీ అన్ని కలిపి 250 మంది వరకు పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో ఇందులో పబ్లిక్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. పైన తప్పనిసరిగా కేసులు రిజిస్టర్ చేసి ఫర్దర్ ప్రొసీడ్ చేయాలి.